అంజలిని అరెస్టు చేయించాలనుకున్న గీతాంజలి, అంజలి నీ కన్న కూతురు అని గీతాంజలికి నిజం చెప్పేసిన రత్నం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? అంజలిని గీతాంజలి ఎందుకు అరెస్టు చేయించాలనుకుంది? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గీతాంజలి అంజలియే తన కన్న కూతురు అని తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంజలి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టగానే తను ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అంజలి నాకు ఎదురు పడడానికి వీల్లేదు, అసలు తన పేరు కూడా నాకు వినిపించడానికి, తన మాట కూడా వినిపించడానికి వీల్లేదు. కేవలం మా అమ్మకి సేవలు చేయడానికి మాత్రమే తనని ఇంట్లోకి రాణిస్తున్నానంటూ గీతాంజలి అయితే షరతు పెడుతుంది. తర్వాత ఇక అంజలి చాలా ఆనందపడుతూ ఇక ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఇక వంట కూడా చేస్తుంది అంజలి. ఇక అంజలి వంట చేసిన తర్వాత అప్పుడే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తూ ఉండగా ఒక్కసారి పొలమారిపోతుంది ఇక గీతాంజలికి. తను పొలమారిపోవడంతో గబగబా మంచినీళ్లు తీసుకువచ్చి ఇక గీతాంజలికి ఇస్తుంది అంజలి. సరైన సమయానికి మంచినీళ్లు తీసుకువచ్చి హెల్ప్ చేసావమ్మా అని అంటూ ఉంటాడు భువనచంద్ర. ఇక భువనచంద్ర అలా అన్న తర్వాత అప్పుడే ఇక గీతాంజలి తనకి మంచినీళ్లు తీసుకొచ్చింది అంజలి అని తెలుసుకొని, అసలు నిన్ను నా కంట పడొద్దని చెప్పాను, నీ పేరు కూడా వినపడడానికి వీల్లేదు అని అన్నాను, మరెందుకు నువ్వు నా కళ్ళెదురు తిరుగుతున్నావు ఇలాగా? అసలు ఎవరు నిన్ను నాకు మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. గీతాంజలి నిలదీస్తూ ఉంటుంది అంజలిని. అప్పుడే అంటే మీకు పొలమారింది కదా అని అంటూ ఉంటుంది అంజలి. అవునమ్మా, పొలమారి నీకు దగ్గొస్తుంది కదా, అందుకనే తను వాటర్ తీసుకొచ్చింది అని రత్నం చెప్పడంతో, పొలమారినంత మాత్రాన నేనేమన్నా చచ్చిపోతానా? బ్రతికే కదా ఉంటాను. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరొకళ్ళు వాటర్ ఇస్తారు కదా, ఇదే తీసుకురావాలా ఏంటి అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. అమ్మా, అంత మాట అనొద్దు, అలాగా మాట్లాడకూడదమ్మా అని అంటూ ఉంటుంది. ఎవరే నీకమ్మా? నువ్వు ఒక అనాథవి, నన్ను అమ్మ అని పిలుస్తావేంటి అని గీతాంజలి ఇక అంజలిని అడుగుతూ ఇక అవమానిస్తూ ఉంటుంది. ఇక మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది అంజలి. ఏంటి గీతాంజలి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సమయానికి తను వాటర్ తీసుకువచ్చింది, తను చేసిన దాంట్లో తప్పేముంది చెప్పు, ఎందుకు నువ్వు అలాగా మాట్లాడుతున్నావని అంటూ ఉంటాడు భువనచంద్ర. మీకు తెలీదు, అసలు దీన్ని ఇంట్లోకి రానివ్వడమే నాకు ఇష్టం లేదు, కానీ ఇది వచ్చి ఇప్పుడు ఏదో పెద్ద ఇంట్లో పెత్తనం చలాయించి అందరినీ కలుపుకొని అందరినీ మార్చేయాలని చూస్తుందనుకుంటా అని అంటూ ఉంటుంది గీతాంజలి. అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? అయినా దీని మాటలు విని అసలు దీన్ని ఎందుకు మేము నెత్తిన పెట్టుకుంటాం? అలా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారని అందరూ కూడా దీన్ని ఇష్టపడతారా ఏంటి? వాళ్ళని బుట్టలో పడేసినట్టు మమ్మల్ని ఇదేమి బుట్టలో పడేయలేదు అని అంటూ ఉంటుంది భవిత. ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు వినకూడదా నాకు తెలీదా? వీళ్ళ మాటలు మేమెందుకు వింటాము? ఇది మన ఇంట్లోకి వచ్చిన పని మనిషి, దీని మాటలు వినాల్సిన అవసరం మనకి లేదు కదా అని అంటూ ఉంటుంది భవిత. ఇక భవిత అలా అన్న తర్వాత అప్పుడే రత్నం, ఏంటి ఆ మాటలు? అసలు పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడతావేంటి అని అనగానే, తను పని మనిషిని అమ్మమ్మ, నేనేమి మీ కూతుర్ని కాదు, పని మనిషిని నెత్తిన పెట్టుకొని ఆ పని మనిషి ఉంటేనే నేను ఇంట్లో ఉంటాను అని చెప్పగానే ఒప్పుకోవడానికని భవిత అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు కూడా నేను మీకు ఎదురుపడను, లోపలే ఉంటాను అని అంజలి లోపలికి వెళ్ళిపోతుంది. అలా అంజలి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక గీతాంజలి, ఈవిడి గారు ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెడుతుందో ఆ ఇంట్లో అసలు మనశ్శాంతే ఉండదు. ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక టార్చర్ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అని తిట్టుకుంటూ ఇక గీతాంజలి కూడా తినకుండా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక భువనచంద్ర గీత అంజలి విషయంలో అంజలిని అపార్థం చేసుకొని కోపంగా ఉంది అత్తయ్య గారు, తన మాటలేమీ మీరు పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు భువనచంద్ర. అప్పుడే ఇక గీతాంజలి ఎప్పుడు అంజలి మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకుంటుందో తెలియడం లేదో అని బాధపడుతూ ఉంటుంది.
అప్పుడే ఇంకా రత్నం తరువాత ఇక రత్నం అయితే అంజలి దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా అంజలి, బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, ఎందుకమ్మమ్మ బాధ, నాకేమీ ఎటువంటి బాధ లేదే అని అంటూ ఉంటుంది అంజలి. అదేనమ్మా, మీ అమ్మ నిన్ను అంతలా తిట్టినందుకు నీకు బాధ కలగడం లేదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మమ్మ, చిన్నప్పటి నుంచి నా అమ్మ దగ్గరే ఉండుంటే నేను ఏదైనా అల్లరి చేస్తుంటే నన్ను తిట్టేది, కొట్టేది. అప్పటి నుంచి కూడా నాలో అమ్మ ఇప్పటి వరకు అమ్మ నన్ను తిట్టలేదు, కొట్టలేదు. అమ్మతో లేను. ఒకవేళ చిన్నప్పటి నుంచి ఉంటే కొట్టేది కదా, అలాగనే సరిపెట్టుకుంటాను తప్ప అమ్మ మీద ఎందుకు కోపగిస్తాను చెప్పు. అమ్మ తిట్టాలన్నప్పుడు తిడుతుంది, ప్రేమగా చూసినప్పుడు చూస్తుంది. అమ్మ ప్రేమ మనకి తెలీదా అని అంటూ ఉంటుంది అంజలి. చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా అని అంటూ ఉంటుంది రత్నం. ఈలోగా భువనచంద్ర అక్కడికైతే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత అంటూ ఉంటాడు అంజలిని, చిన్నదానివైనా బాగా అర్థం చేసుకున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే నువ్వు గీతాంజలిని అమ్మ అని అంటున్నావని నాకేమీ కోపం రావటం లేదు. ఎందుకంటే మా కూతురు కూడా నీ వయసే కదమ్మా, అందుకని నాకేమీ అంతలా కోపం రాదు. నువ్వు నన్ను చూసేమీ కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. నిజంగా నీకులాంటి కూతురు ఉంటే ఎంతో అదృష్టమే అనుకోవాలి. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో నీకైతే మొత్తం తెలుసు అని అంటూ ఇక తనని అంతా కూడా పొగుడుతూ ఉంటాడు భువనచంద్ర. గీతాంజలి మాటలు ఏమీ పట్టించుకోవద్దు, కొంచెం తనకి దూరంగా ఉండు. కొన్ని రోజులకి నీ మీద ఉన్న కోపం మొత్తం కూడా తనకి పోతుందమ్మా, అందుకని కొంచెం దూరంగా ఉండు అని అంటూ ఉంటాడు. సరేనండి, అలాగే అని అంటూ ఉంటే, సరేనమ్మా, నీకేమన్నా కావాలంటే అవసరమైతే నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్తాడు. సరే అలాగే అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని చాలా ఆనందపడుతూ ఉంటుంది రత్నం. మీకులాగే గీత కూడా అంజలిని అర్థం చేసుకుంటే బాగుండేది అల్లుడు గారు. తను అంజలిని అర్థం చేసుకోవడం లేదు, అదే నాకు బాధ కలుగుతుంది అని రత్నం అయితే అంటుంది. మావయ్య గారు కోసం మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. మావయ్య గారి గురించి మీరు అంజలిని ఇక్కడికి తీసుకొచ్చారని తను అర్థం చేసుకోలేకపోతుంది. కానీ మీ మాట కాదనలేక తను మాత్రం అంజలిని లోపలికి రానిచ్చింది అని అంటూ ఉంటాడు భువనచంద్ర. కొన్ని రోజులకి తను ఏదోలాగా మనసు మార్చుకొని మళ్ళీ మిమ్మల్ని అంజలిని మీ మీద అందరి మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. అర్థం చేసుకోండి అని మాట చెప్తాడు. తరువాత ఇక భువనచంద్ర రత్నం గదిలో నుంచి రావడం చూసిన గీతాంజలి, మీరు అమ్మ గదిలో నుంచి వస్తున్నారేంటి, వెళ్ళి ఆ అంజలిని ఓదారుస్తున్నారా అని అడుగుతూ ఉంటే, లేదు, అత్తయ్య గారు ఏదైనా బాధపడుతున్నారేమో అని ఓదారుస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. మా అమ్మ ఎందుకు బాధపడుతుంది, మా అమ్మ బాధపడదు, నేను కదా బాధపడాలి. అయినా నా బాధని అర్థం చేసుకోకుండా మా అమ్మ బాధపడిందేమో అని మా అమ్మని ఓదారుస్తున్నారా, మరి నా బాధ మీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటే, చూడు గీత, నీ బాధ అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోకుండా ఎందుకుంటాను, కానీ అత్తయ్య గారి ముందు నువ్వు ప్రతిసారి ఇలా గొడవ పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటే తను ఇక్కడికి వచ్చి మనశ్శాంతిగా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు. ఇప్పుడు నేను నా మాట కాదనలేకే అంజలిని లోపలికి రానిచ్చింది, కానీ రోజు ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకుంటూనే ఉంది అని తనకి మనశ్శాంతి ఉండదు. అందుకనే కాస్త ఆలోచించు అని అంటూ ఉంటాడు. ముందు తనని అనే ముందు కనీసం నువ్వు ఆలోచించకపోతే అత్తయ్య గారు చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు భువనచంద్ర. అప్పుడు ఇక గీతాంజలి అయితే ఆలోచనలో పడుతుంది. ఇంతలో మనీష్ అయితే ఇక వస్తాడు గీతాంజలి ఇంటికి. ఇక మనీష్ రావడంతో అప్పుడు ఇంకా భవిత చాలా ఆనందపడుతూ, బావా, నన్ను కాలేజీకి తీసుకువెళ్ళడానికి వచ్చావు కదా అని అడుగుతూ ఉంటుంది భవిత. లేదు భవిత, నేను నానమ్మని చూడ్డానికి వచ్చాను. నిన్ను కాలేజీకి అత్తయ్య డ్రాప్ చేస్తుంది కదా, ఇక నా పనేముంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, అదేంటి బావా, ప్రతిరోజు నువ్వే కదా నన్ను డ్రాప్ చేసేవాడివి, కొత్తగా ఇలా మాట్లాడుతున్నావేంటి, మొన్నంటే ఏదో గొడవ వచ్చి అమ్మ రావద్దని చెప్పింది, అంత మాత్రాన ఇక మనం బంధువులం కాకపోతామేంటి, ఇప్పుడు అంతా నార్మల్గా అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది భవిత.
ఇంతలో భవితకి కాఫీ తీసుకొని వస్తుంది అంజలి. కాఫీ తీసుకురావడంతో అప్పుడిక పొరపాటున ఆ కాఫీ కప్పు చేజారి అంజలి డ్రెస్ మీద అయితే కాఫీ పడుతుంది. ఇక అది చూసి ఒక్కసారి ఇక భవిత షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ అంజలిని చంప పగలగొడుతుంది. అంజలిని చంప పగలగొట్టడంతో అప్పుడే మనీష్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు అసలు మనిషివేనా? తనేదో పొరపాటుగా చేజారి కాఫీ నీ మీద పడితే నువ్వేంటి అలా కొట్టేశావు అని అడుగుతూ ఉంటాడు మనీష్. అదేంటి బావా, ఒక పని మనిషిని కొడితే నీకెందుకు అంత కోపం వస్తుంది అని అడుగుతూ ఉంటుంది భవిత. నాకు కోపం రావడంలో అర్థం ఉంది. సాటి మనిషిని అర్థం చేసుకోకుండా ఇలాగా నువ్వు పొగరుగా ప్రవర్తిస్తున్నావు. నిన్ను చూస్తుంటేనే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా ఎదుటి మనిషిని కొట్టి బాధ పెట్టే మనస్తత్వం ఏంటి నీకో? అర్థం చేసుకోలేవా అని అంటూ ఇక నోటికొచ్చినట్లు తిడతాడు భవితని. అది కాదు బావా అని అంటూ ఉంటే, నువ్వు నాతో మాట్లాడొద్దు. సారీ అంజలి, భవిత తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. బావా, నువ్వు పని మనిషికి సారీ చెప్పడం ఏంటి అని అంటూ ఉంటుంది భవిత. నోర్మై, తను అత్తయ్య దృష్టిలో పని మనిషి అవ్వచ్చు, నా దృష్టిలో మాత్రం నాకు కావలసిన మనిషే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే భవిత షాక్ అయిపోతూ, కావలసిన మనిషా? తనేమన్నా నీకు చుట్టమా బంధువా? కావాల్సిన మనిషి అనడానికి ఏదైనా రక్త సంబంధమా అని అంటూ ఉంటే, లేదో అంతకు మించి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది భవిత. అంజలి, లోపలికి రా, మనం అమ్మమ్మ నానమ్మ దగ్గరికి వెళ్దామని అంజలి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక అది చూసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది భవిత. ఇక కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో మనీష్ వెనకాలే లక్కీ కూడా వస్తాడు. అయ్యో భవిత, అసలు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఒక పని మనిషి ముందు పాపం మా అన్నయ్య నిన్ను ఎంతలా అవమానించాడు. నువ్వేమో మా అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటావు, కానీ మా అన్నయ్య ఇప్పుడు ఆ అంజలి దృష్టిలో ఉన్నాడు. నిన్ను ఎందుకు దగ్గర చేసుకుంటాడు చెప్పు? మా అన్నయ్యని నువ్వేమో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు, కానీ మా అన్నయ్య మాత్రం అంజలిని ఇష్టపడుతున్నాడు. అంజలి ఏమో మా అన్నయ్యని తన వైపుకి తిప్పేసుకుంది. లేనిపోని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు భవితకి లక్కీ. ఇక చెప్పడంతో అప్పుడే ఇక లక్కీ ఆలోచనలో పడుతుంది. చూడు భవిత, ఆ అంజలి దూరం అయితే కానీ మా అన్నయ్య నీకు దక్కడం. ఆ అంజలిని నువ్వు ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా ఇక మా అన్నయ్య నువ్వు చెప్పిన మాటే వింటాడు అని అంటూ ఉంటాడు లక్కీ. నువ్వు చెప్పింది నిజమే లక్కీ, దాన్ని మాత్రం ఇంట్లో నుంచి బయటికి గెంటే వరకు నేనైతే నిద్రపోను. దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది భవిత. అప్పుడు ఇక లక్కీ, నువ్వు దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే నేను దాన్ని ఇంటికి తీసుకువెళ్తాను. అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చింది నిన్ను రెచ్చగొట్టాననుకో, ఖచ్చితంగా తను ఇక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికే వస్తుంది. అప్పుడు దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని లక్కీ అయితే భవితని రెచ్చగొట్టి అంజలిని ఎలాగైనా ఇంటికి రప్పించాలని తనైతే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇక అంజలి మనీష్ ఇద్దరు కూడా ఇక వాళ్ళ అమ్మ అక్కడికైతే రత్నం దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంజలి కళ్ళల్లో నీళ్లు చూసి ఇక అడుగుతూ ఉంటుంది రత్నం, ఏమైందమ్మా? మళ్ళీ గీత ఏమన్నా అందా? ఆ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటుంది రత్నం. అన్నది అత్త కాదు, మీ మనవరాలు, మీ పెద్ద మనవరాలు భవిత అని అనంగాల్ని, ఏంటి నా పెద్ద మనవరాలు భవితానా అని అంటూ ఉంటుంది రత్నం. అవును, కాఫీ మీద పడిందని పాపం అంజలిని చంప పగలగొట్టింది. నేను ఊరుకోలేదులే, కొట్టినంత పని చేశాను అని అంటూ ఉంటాడు మనీష్. అప్పుడు ఇక ఆ మాట విని, అసలు అది అలా కొడుతూ ఉంటే నువ్వెందుకు అంజలి చూస్తూ ఊరుకున్నావు? నువ్వు కూడా తిరిగి ఇంకొకటి కొట్టలేకపోయావా అని అంటూ ఉంటుంది రత్నం. చూడమ్మమ్మా, ఎందుకు అలాగా ఆలోచించడం? అలాగేమీ తను బాధ పెట్టలేదు నన్ను, నాదే తప్పు, తన మీద నేను కాఫీ పోసాను అని అంటూ ఉంటుంది అంజలి. ప్రతి విషయంలోనూ నువ్వు ఇలాగా జాలి చూపిస్తే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది రత్నం. ఇలా మెత్తగ్గా ఉండకూడదు, ప్రతి విషయంలో ఇలాగే ఉంటే నిన్నందరూ కూడా ఏదో ఒకలాగా బయటికి గెంటేయాలనే చూస్తారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మనీష్, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే నానమ్మ, కొంచెం నువ్వు వాయిస్ పెంచాలి.
నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని మనీష్ అయితే చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక భవిత ఎలాగైనా సరే అంజలిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ప్లాన్ అయితే చేస్తుంది. అప్పుడే ఇక గీతాంజలి భవితకి డైమండ్ నెక్లెస్ అయితే తీసుకొస్తుంది. ఇదిగో నీ బర్త్డే వస్తుంది కదా, ఈ డైమండ్ నెక్లెస్ తీసుకో అని అంటూ ఇక చెప్తూ ఉంటుంది. అప్పుడే నెక్లెస్ చూసి భవిత అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ డైమండ్ నెక్లెస్ చూసిన తర్వాత అప్పుడే ఇక భవితకైతే ఒక ఆలోచన వస్తుంది. ఈ డైమండ్ నెక్లెస్తోనే ఆ అంజలిని బయటికి గెంటిచ్చేస్తాను మా అమ్మ చేత్తో అని అనుకుంటూ ఉంటుంది భవిత. అలా అనుకొని ఎవరూ లేని సమయంలో అంజలి గదిలోకి వెళ్ళి ఆ డైమండ్ నెక్లెస్ని అంజలి బ్యాగ్లో అయితే వేస్తుంది. వేసిన తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇక భవిత గీతాంజలి దగ్గరికి వచ్చి, మమ్మీ నిన్ను తీసుకొచ్చావు కదా, ఆ డైమండ్ నెక్లెస్ పెట్టుకోవాలని చూస్తే నెక్లెస్ కనిపించడం లేదు మమ్మీ అని భవిత అంటుంది. ఇక భవిత అన్న మాటకి అప్పుడే ఇక ఒక్కసారి గీత షాక్ అయిపోతూ, రూమ్లో పెట్టింది ఎక్కడికి పోతుంది, ఎవరొచ్చారు నీ రూమ్లోకి అని అడుగుతూ ఉంటుంది గీత. నా రూమ్లోకి ఉదయం శుభ్రం చేయడానికి అంజలి వచ్చింది అని అనగానే, నాకు తెలుసు ఇది దాని పని అయి ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మన ఇంట్లో ఇలా ఎటువంటి విషయాలు జరగలేదు. ఇప్పుడే జరిగిందంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ వల్ల ఇదంతా జరుగుంటుంది అని అంటూ ఉంటుంది గీతాంజలి. వసే అంజలి బయటికి రాని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు ఇక రత్నం అంజలి అందరూ కూడా బయటికి వస్తారు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది గీతాంజలి, నా కూతురు డైమండ్ నెక్లెస్ ఎక్కడ పెట్టావు కొట్టేసి అని అడుగుతుంది. నేనెందుకు కొట్టేస్తాను అమ్మగారు అని అంటూ ఉంటుంది అంజలి. నువ్వే కొట్టేశావని నాకు తెలుసు, వెళ్ళి తీసుకురా అని అనగానే, అప్పుడే నీకేమన్నా పిచ్చి పట్టిందా గీత, తను దొంగతనం చేయడం ఏంటి, తను అలాంటిది కాదు అని అంటూ ఉంటుంది రత్నం. నీకు తెలీదమ్మా, తను అలాంటిదే, అందుకోసమే ఇంట్లోకి అడుగు పెట్టింది, నిన్ను మచ్చిక చేసుకుంది అని చెప్తూ ఉంటే ఇంతలో భవిత, ఏంటి మమ్మీ దాన్ని బ్రతిమలాడేది, వెళ్ళి దాని బ్యాగ్ చెక్ చేస్తే సరిపోతుందని తన చెల్లెల్ని తీసుకొని ఇక బ్యాగ్ అయితే తీసుకొస్తుంది బయటికి. అప్పుడు ఇక బ్యాగులో దులిపేసరికి బట్టల్లో డైమండ్ నెక్లెస్ అయితే కనబడుతుంది. చూసావా మమ్మీ, ఇదే నెక్లెస్ తీసింది దొంగతనం చేసింది అని భవిత అనగానే, ఇలాంటి దాన్ని ఊరుకోకూడదు మమ్మీ, పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించు అని అంటూ ఉంటే అప్పుడే ఇక గీత పోలీసులకైతే ఫోన్ చేయబోతుంది. అలా పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉండగా ఇక రత్నం, గీత నాతో పాటు నువ్వు గదిలోకి రా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రత్నం ఆ మాట విని, ఇప్పుడు మాటలు కాదు తర్వాత మాట్లాడుకుందాం, దీన్ని అరెస్ట్ చేయించాక కానీ నాకు మనశ్శాంతి లేదు, ఫోన్లే పాపమని ఇంట్లోకి రానిస్తే దొంగతనం కూడా మొదలుపెట్టిందా అని అంజలిని తిడుతూ ఉంటుంది గీతాంజలి. అప్పుడు ఇక ఆ మాట విని, నేను నీతో మాట్లాడే పనుంది లోపలికి రా అని లోపలికి రమ్మనంగానే ఇక గీతాంజలి రత్నం సీరియస్గా చెప్పడంతో తనైతే ఇక లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే, అసలు ఏమనుకుంటున్నావు, అంజలి ఎందుకు దొంగతనం చేస్తుంది, అంజలి ఇక్కడికి రావడానికి, తనని ఇక్కడ నేను తీసుకురావడానికి బలమైన కారణం ఉంది అని అంటూ ఉంటుంది రత్నం. ఆ మాట విని ఒక్కసారి, ఏంటి ఆ బలమైన కారణం అని అనగానే, ఆ బలమైన కారణం ఏంటా, తను ఎవరనుకుంటున్నావు, నీ కన్న కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నా కన్న కూతురా, అవును, ప్రేమించినవాడు నిన్ను మోసం చేస్తే ఆ రోజు నువ్వు ప్రసవించిన ఆ పసికంది ఈ అంజలి, ఆ రోజు తను చనిపోయిందని నాన్న చెప్పాడు కదా అని అంటూ ఉంటే, లేదు, నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ భవిష్యత్తుకి అడ్డు తను రాకూడదని మీ అన్నయ్యే అంజలిని అనాథ శరణంలో జాయిన్ చేసి ఆ తరువాత నువ్వు చచ్చిపోయావని నీకు నమ్మించారు మాయ మాటలు చెప్పి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది గీతాంజలి. ఇక షాక్ అయిపోతూ ఒక్కసారి కుప్పకూలిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అంజలియే తన కన్న కూతురని తెలుసుకున్నాక మరి ఇప్పుడు గీతాంజలి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం.